హలో అండి, నమస్తే. మినపొట్టు వడియాలు ట్రై చేద్దాం ఈరోజు మనం. మినపొట్టు వడియాలు ఏంటంటే మనకి రసంలోకి, సాంబార్లోకి, పప్పన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇవి వడియాలు పెట్టేటప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే గట్టిగా అయిపోతున్నాయండి అంటారు. కొంతమందికి ఏమవుతాయంటే చాలా అంటే ఇలాగ అనగానే గుండెగా పట్టుకోగానే గుండెగా అయిపోయేటట్టు ఉంటాయి. అలా కాకుండా దీనికి కావాల్సిన టిప్స్తో నేను చెప్తాను. మంచిగా వస్తాయండి వడియాలు, చాలా బాగుంటాయి. గుల్లగా ఉంటాయి, విరిగిపోకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా చాలా బాగా వస్తాయి. మరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఏం చేయాలంటే తొక్క మినపప్పు ఉంటుందండి, పొట్టి మినపప్పు ఉంటుంది కదా, అది తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఒక గ్లాస్తో తీసుకున్నాను. దీన్ని వెయిట్ చూస్తే మాత్రం 250 గ్రామ్స్ ఉంటుందండి. మంచిగా కడుక్కొని ఒక హాఫ్ డే అంతా మంచిగా నానబెట్టేసుకోవాలి. ఇలా నానిపోయిన తర్వాత మంచిగా కలిపి ఇలాగా పొట్టుని సెపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గాలించుకుంటూ ఉంటే ఇలా మనకి ఇలా వేస్తూ ఉంటే పొట్టు అంతా సెపరేట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా మంచిగా కడుక్కుంటే చక్కగా పొట్టు అంతా సెపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా పప్పు సెపరేట్గా అలాగే పొట్టు సెపరేట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలండి, మిక్సీ జార్లో వేయద్దు. మిక్సీ జార్లో వేస్తే మరీ గట్టిగా వచ్చేస్తుంది. రుబ్బురోలో రుబ్బుకున్నా సరే వడియాలు చాలా బాగా వస్తాయి. ఇలా దీనికి నేను 1 గ్లాస్తో పప్పు వేసాను కదా, హాఫ్ గ్లాస్తో పిండి, అంటే హాఫ్ గ్లాస్ మీద కొంచెం నీళ్ళు మాత్రమే పట్టేయండి, అంతే. నీళ్ళు వేస్తే సరిపోతుంది. కాకపోతే మీరు యూస్ చేసే పప్పు బట్టి దీనికి నీళ్ళు ఎంత వేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. ఒక్కొక్కసారి కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కానీ ఆల్మోస్ట్ అంతే అవుతుంది అనమాట. ఇలాగ రుబ్బుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు, మరీ తక్కువ నీళ్ళు వేయకూడదు. చూడండి, పిండిని మనం ఇలా వాటర్లో వేసారనుకోండి అలా తేలుతూ ఉండాలి. అలాగే దాని షేప్ కూడా పాడవకూడదు. చూడండి, తీస్తే ఆ షేప్ అలాగే ఉంది, చూసారు కదా. సో అలా కనుక మనం గ్రైండ్ చేసుకుంటే వడియాలు చాలా బాగా వస్తాయండి. అలాగా మెత్తగా అవ్వవు, మరీ ఇరిగిపోయేటట్టుగా ఉండవు, అలాగని గట్టిగా కూడా వండుకుంటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు దీంట్లో సరిపోయినంత పచ్చిమిర్చి, చూసారా నేను ఇంత వేస్తున్నాను, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పొట్టు కూడా మనం ఇందులో చక్కగా ఇలాగా వాటర్ పిండేసి, ఆ తర్వాత మనం మిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి, మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా యాక్చువల్గా మనం ఉప్పు పిండి రుబ్బుతున్నప్పుడే వేసేసాం కదా, ఎందుకంటే అప్పుడే వేయాలి, పిండి పలచబడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వడియాలు మంచిగా గుల్లగా వస్తాయి. అలాగని మరి విరిగిపోయేటట్టుగా కాకుండా అలాగే గట్టిగా రాకుండా ఉంటుంది. చూసారు కదా కన్సిస్టెన్సీ ఉంటే, చూడండి ఎలా వస్తుందో అలాగ వడియాలు రావాలి. షేప్ చూసారు కదా ఎలా వస్తుందో. ఇలా ఒక కవర్ తీసుకుని మీకు నేను చూపిస్తున్నాను ఎలా పెడుతున్నానో. చూడండి, ఇలా పెట్టుకోవాలి. మీది ఏ సైజు కావాలంటే ఆ సైజులో పెట్టచ్చు. నేను ఇలా మీడియం సైజులో పెడుతున్నాను. ఇలా నేను మేడ పైన పెట్టేసానండి. ఇది మధ్యాహ్నం, ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఎండిపోయాక ఇలా కనిపిస్తున్నాయి. తర్వాత ఏం చేయాలంటే మనం ప్లేట్లో వేసేసి మరుసటి రోజు కూడా ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, పురుగు పట్టుకుంటూ ఉంటుందన్నమాట. వడియాలు ఆరకపోతే పంపు కదా, పురుగు పట్టేస్తుంది అనమాట. సో ఎండలో పెట్టుకుంటే చక్కగా సంవత్సరం రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నాక మరీ హై ఫ్లేమ్ కాకుండా, లో ఫ్లేమ్ కాకుండా, లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వాలి, లేకపోతే లోపల వేగకుండా ఉండిపోతాయి. ఇలాగ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటే రసంలోకి, సాంబార్లోకి, పప్పు తాలింపులో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. ఈ టిప్స్ని, వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ టిప్స్ అన్నీ తెలుస్తాయి. దాని ద్వారా వడియాలు చాలా బాగా వస్తాయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.